చింతలతో ఏడు కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. మహర్షులు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర వినాలి అని శౌనకాదులు అడిగారు, సూత భగవానుడు దివ్యమైనటువంటి వెంకటాచల మహాత్మ్యం చెప్పడానికి సంకల్పించి ముందుగా జనక మహారాజు కథ చెప్తూ, ఆ జనక మహారాజు గారు దివ్యమైనటువంటి తన కుశధ్వజుడు అనేటువంటి సోదరుణ్ణి సుఖం కావాలి అని అన్నటువంటి సమయంలో పోగొట్టుకోవటం జరిగింది. ఆ జనక మహారాజు గారి సోదరుడైన కుశధ్వజుడు మరణించడంతో పాటు ఆయన యొక్క భార్య గారు కూడా వెళ్ళిపోయింది. అలా దంపతులు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో చిన్నపిల్లల్ని నన్ను వదిలి వెళ్ళిపోయావే అని చెప్పి బాధపడుతూ 80,000 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత నన్ను ఒంటరివాడిని చేసేసరే అని చెప్తూ ఏతావత్కాల పర్యంతం నదృష్టో దుఃఖ సంచయ అద్య దృష్టో వరారోహే తద్వియోగేన కేవలం. అమ్మా, నాకు ఎప్పుడన్నా మంచినీళ్ళు కావాలి అంటే ఆ కావాలి అనే ఆలోచన వచ్చే లోపల నువ్వు అందించేసావు అంతఃపురంలో. నాకు ఎప్పుడన్నా భోజనం చెయ్యాలేమో అని అనుకునే భావన వచ్చేప్పటికీ అన్నం పెట్టేస్తాను. నాకు ఇంక దుఃఖం ఎలా కలుగుతుంది? కాబట్టి ఈషత్తు దుఃఖం కూడా కలగకుండా మా అమ్మలాగా నువ్వు చూసుకున్నావు, నువ్వు వెళ్ళిపోయావు తల్లి అని చెప్పి బాధపడుతూ ఇది సంచింత్య మనసి వారం వారం మహీపతి. వారం వారం అంటే సంస్కృతంలో అండి, తెలుగులో వారం వారం కాదు. ఇది వారం వారం భజ నందకుమారం అన్నట్లుగా మళ్ళీ మళ్ళీ భగవంతుని తలుచుకో అనేటువంటి చెప్పేటువంటి అంశం ఇది. ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఈయన భగవత్ స్మరణ చేయట్లేదు, తన సుఖం పోయిందే అని చెప్పి అనుకుంటూ చకార ప్రేత కార్యాన్ని పుత్రాణాంచైవ శైశవాత్ మాతృహీనాం స్తతో బాలాన్ ఆలింగ్యాంకే నిధాయచ. వాళ్ళ తల్లిని కోల్పోయినటువంటి పిల్లల్ని తన యొక్క ఉత్సంగం పైన తొడపైన కూర్చోబెట్టుకుని వాళ్ళకి చేయవలసినటువంటి తన సోదరుడి భార్యకి ఆ ప్రేతకార్యాదులు చేసేసి దుఃఖంతో ఆయన భో పుత్ర బాలభావేతు మాతృహీనాశ్చ కర్షితా కథం పశ్యామి నేత్రాభ్యాం మాతృహీనాంశ్చ బాలకాన్ ఇది చింతాపరసోభూత్ త్యక్తరాజ్యో అతి దుఃఖిత. తన యొక్క కంటికి రెప్పలాగా 24 గంటలు రాజ్య వ్యవహారాలను చూసుకునేటువంటి కుశధ్వజుడనేటువంటి సోదరుడు బయటపోవటం, ఆంతరింగికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకునేటువంటి సోదరుడు భార్య గతించడం, ఈ పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసేసి నన్ను ఒంటరివాడిని చేసేసి ఇలా వెళ్ళిపోయారే అని చెప్పి చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాడు ఆ రాజు. ఆ స్థితి ఎలా ఉన్నది అని చెప్పి చెప్తే త్యక్తాన్న, శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి అన్నగత ప్రాణులం కదా, అన్నాన్ని విడిచిపెట్టేసట. త్యక్త భోగాశ్చ, అప్పటి వరకు బోళ్ళని భోగాలు ఆయన శారీరక మానసిక భోగాలు అంటే స్నానాదుల ద్వారా ఇతరమైనటువంటి వింజామరలు వీయించుకోవడం ద్వారా శారీరకమైన భోగాలు పొందుతూ ఉన్నాడు. మానసికోల్లాసం కోసం మంచి నృత్యాలు ఇలాంటి కళా కాలక్షేపాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ కళా కాలక్షేపాలన్నీ పోయాయి, శారీరక భోగాలన్నీ విడిచిపెట్టేశాడు. త్యక్త నిద్ర, నిద్రని విడిచిపెట్టేశాడు. అతి కర్షిత, తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఆయన పాత్రుడైపోయి తస్య దుఃఖ ఉపశాంత్యర్థం శతానంద పురోహిత సంప్రాప్త దైవయోగేన వాసుదేవానుజో ముని. వాసుదేవుడు అనేటువంటి వాడికి సోదరుడైనటువంటి వాడు శతానందుడు. చూడండి పేర్లు కూడా ఎంత అందంగా ఉంటాయో.
శత విధములుగా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ రాజుగారికి పురహితుడు. ఈ రాజుగారికి అంతఃపురానికి హితుడే కాదు, ఆయన అనేక ధర్మకార్యాలు రాజుగారి చేత చేయించి ఈయన రాజ్యానికే క్షేమాన్ని తీసుకొచ్చేటువంటి వాడు. ఈ యజ్ఞయాగాదుల చేత దేవతలకు ఆనందాన్ని కలిగింపజేసేటువంటి వాడు. యజ్ఞములు చేస్తే దేవతలకు ఆనందం కలిగితే ఏమిటి అనకూడదు. దేవతలకు ఆ యజ్ఞముల చేత ఆనందం కలిగిస్తే వారు 3 వానలు కురిపిస్తారు. దానివల్ల ప్రజాక్షేమం కలుగుతుంది. ఆయన ఎటువంటి వారో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గౌతమ మహర్షికి ఆయన కొడుకు. మనం 5 కన్యలను 5 స్త్రీలను గొప్పవాళ్ళుగా మనం ప్రాతస్మరణీయులుగా చెప్పుకుంటూ ఉంటాం భారతీయులు. అహల్య, గౌతమి, తార, సీత, మండోదరి. దీనిలో ఉండేటువంటి మొట్టమొదటిగా చెప్పబడేటువంటి పతివ్రతా శిరోమణి అహల్యకు కొడుకైనటువంటి వాడు. మనం భారతావనంలో పుణ్యనదుల యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటాం. 12 పుష్కర నదులు ఉన్నాయండి. 12 ఏళ్లకు ఒకసారి ఈ నదులన్నింటికీ పుష్కరాలు వస్తూ ఉంటాయండి అని చెప్తూ ఉంటాం. ఈ పుష్కర నదులన్నింటికీ కూడా పావిత్ర్యాన్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళు మన పతివ్రత శిరోమణులు. కాళిదాసు మహాకవి అంటారు, జనక తనయా స్నాన పుణ్యోదకేషు. మేఘ సందేశం అనేటువంటి కావ్యంలో మరి ఒక యక్షుడు ఒక మహా అపరాధం చేస్తాడు. అప్పుడు కుబేరుడు శాపం విధిస్తాడు, నువ్వు నీ భార్యనే నువ్వు ఆలోచన చేస్తూ సరిగ్గా నీ వృత్తి నిర్వహణం చేయలేదు కాబట్టి నువ్వు వెళ్ళి రామగిరి ఆశ్రమాల్లో ఉండి భార్యతో వియోగాన్ని పొందాలి. అప్పుడు ఆయన మేఘం ద్వారా సందేశాన్ని పంపిస్తాడు. అప్పుడు ఆ మేఘుడు మరి వెళ్ళి చెబితే ప్రియురాలికి ఈ ప్రియుడి యొక్క సందేశాన్ని కనుక చెబితే తనకంటూ ఏదో ప్రయోజనం ఉండాలి కదా అని మేఘుడు అనుకుంటాడని, ఓ మేఘమా నీకు నేను ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉన్నాను, అక్కడికి వెళ్ళి గోదావరిలో స్నానం చేయి. ఏమిటి దానివల్ల గోదావరిలో స్నానం చేస్తే నీళ్ళు వస్తాయి నీలోకి అని అనుకోకు. అక్కడ జానకీదేవి స్నానం చేసింది. అంటే పుణ్యనదులకి పాపములు అంటుకుంటే భక్తులు స్నానం చేయటం వల్ల పుణ్యనదులకి ఆ పాపములు ఎలా పోతాయి అని అంటే పతివ్రతలు వచ్చి స్నానం చేస్తే ఆ పాపములు పోతాయి. మరి మానవుల్లో ఉండే పుణ్యములు నదులకు వస్తే నదుల్లో ఉండేటువంటి పాపం మరి పతివ్రతల శరీరానికి తగిలి పట్టుకోవాలి కదండి. అంటే పతివ్రతలు అగ్నితో సమానం కనుక భస్మం అయిపోతాయట పాపాలు. కనుక పుణ్య పుష్కర నదులకే పావిత్ర్యాన్ని ఇచ్చేటువంటి పరమ పతివ్రతలు మన దేశంలో ఉన్నారు. అందులో సీతాదేవి స్నానం చేసింది. అటువంటి జనకతనయ ఆస్నాన పుణ్యోదకేషు అటువంటి ఆ రామగిరి ఆశ్రమాల్లో ఉండేటువంటి మేఘుడికి యక్షుడు చెప్పినటువంటి సందర్భంలో మనం ఆ పతివ్రతల యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి పతివ్రతా శిరోమణి శతానందుని భార్య. అటువంటి పతివ్రతా శిరోమణి వెళ్ళిపోయినందుకు దుఃఖం వచ్చి, సోదరుడు వెళ్ళిపోయినందుకు దుఃఖం వచ్చి ఆయన బాధపడుతూ ఉంటే పరమ పతివ్రతకి పుత్రుడైనటువంటి శతానందులు వారు వచ్చి సపూజిత మునివర చక్కగా ఆయనకి రాజుగారికి ఉచితాసనం ఇచ్చాడు. రాజా పూజాం అకల్పయత్. రాజుగారు శతానందుల వారికి పూజ చేశారు. మహాత్ములైనటువంటి వారు వస్తే వారికి ఎలా గౌరవించాలో తెలిసినటువంటి జాతి మనది, భారతీయమైన జాతి. చక్కగా మహారాజు ఆ మునివర్యుడికి పూజ చేస్తూ ఉన్నాడు. నివిష్టో మృగచర్మని, కూర్చోబెట్టడం కూడా మృగచర్మం పైన కూర్చోబెట్టాడు. ఒక పులి చర్మం వేస్తే అది రజోగుణం, అదే మృగచర్మం వేస్తే అంటే మామూలుగా అన్నింటినీ మనం మృగాలను వాడుతూ ఉంటాం, కానీ ఈ లేళ్ళని ఎప్పుడూ కూడా మృగములు అని వ్యవహరించడం సంప్రదాయం. అయితే ఇవి సహజంగా మరణించాక వాటి చర్మం తీసుకోవాలి, అంతేగాని బలవంతంగా ఎప్పుడూ పుచ్చుకోకూడదు. అందుకే పరమాచార్య వారి దగ్గరికి వెళ్ళి ఒక భక్తుడు మృగచర్మాన్ని ఇస్తే ఆయన నాకు ఇది వద్దు అన్నట్ట. అయ్యా మరి మీలాంటి పెద్దవాళ్ళకి ఇది అవసరం కదా మృగచర్మం అని అంటే నిజమే కావాలి, కానీ దీనిపైన ఇదిగో చూడండి నల్లటి రంధ్రం పడి ఉంది, దీన్ని ఎవరో బుల్లెట్తో హింసించి చంపారు, ఇలా అసహజమైన మరణాన్ని పొందినటువంటి మృగం నుంచి కనుక ఈ చర్మాదులు తీసుకుంటే పాపం వస్తుంది అని చెప్పి వారు చెప్పారు. ఈ భూమి అపవిత్రమైంది కనుక మనం ఏదో ఒక దర్భలో ఈ మృగ చర్మములు పులి చర్మములు వేసుకుని ఉండాలి. మంచి గొప్ప రజోగుణంతో
మన భారతదేశం అంతా కూడా సంచరించి ధర్మాన్ని సుస్థిరం చేసినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు పులిచల్మం పైన కూర్చునేటువంటి చిత్రాలను మనం చూస్తూ ఉన్నాం. మరి పెద్దలు ఎందుకు వేశారు అలాంటి చిత్రకారులు అంటే ఆయన మన దేశంలో అవైదికత్వాన్ని తొలగించేటువంటి గొప్ప దైవ గుణాన్ని కలిగి ఉన్నారు కనుక అని అంటూ ఉంటారు. అలాగే మృగచర్మం మీద కూర్చుంటే మనకి ఆ పాపం ఉండదు. మనం ఏదో ఒక ఆసనం మీద కూర్చోవాలి, ఎప్పుడూ కూడా నేల మీద కూర్చోకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా మధు అనేటువంటి రాక్షసుడి యొక్క మదంతో ఉండినటువంటిది. పూర్వం సృష్టికి ముందు మధుకైటభులు అనేటువంటి రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు మహాబలవంతులు. వాళ్ళు బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అంతా కూడా నాశనం చేయాలి అని అనుకున్నారు. అప్పుడు కత్తి తీసుకుని, నందకం అనేటువంటి తన కత్తి తీసుకుని శ్రీ మహావిష్ణువు మధు అనేటువంటి రాక్షసుని సంహరిస్తే ఆయన తొడలోంచి కారినటువంటి మదం ఈ జలంలో పెడితే ఇది మేదిని అయింది. భూమిని మేదిని అంటారు. మదం నుంచి వచ్చింది మేదిని. కాబట్టి ఇది అపవిత్రం. కాబట్టి ఏదైనా పుణ్యకార్యం చేస్తున్నారనుకోండి, అక్కడ భూమిపై వచ్చినటువంటి పుష్పాలని, ఆ వస్తువులని, ఆ క్షేత్రముని అన్నింటినీ కూడా పుణ్యాహ వచ్చిన జలంతో శుద్ధి చేస్తూ ఉంటారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని సకల నదీ నదాలని ఆ యొక్క కలశంలోకి ఆవాహనం చేసి మామిడాకులతో ప్రోక్షణం చేసి ఆ భూమిని పవిత్రం చేసి ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చుని చేయడంలో ఆంతర్యం ఇది. కాబట్టి అపవిత్రం కలిగినటువంటి ఈ మేదిని పైన పునీతం చేసేటువంటి ఆసనం వేసుకుని కూర్చోవాలి అని అన్నారు. ధ్యానమునికి ఇవి చాలా అవసరం. వైరాగ్య భావన, జ్ఞాన భావనలకి అవసరమైనటువంటి ఆ మృగచర్మాన్ని వేసి కూర్చోబెట్టారు. సపూజితో మునివరః నివిష్టః మృగచర్మణి తతః కాలోచితాం వార్తాం కథయామాస గౌతమిం. ఆ గౌతమీదేవి యొక్క పుత్రుడైనటువంటి శతానందుడికి చక్కగా ఆ గౌతమ మహర్షి పుత్రుడైనటువంటి శతానందుడికి, అహల్యాపుత్రుడైనటువంటి శతానందుడికి చక్కగా పూజ చేసి మృగచర్మంపై కూర్చున్నటువంటి ఆయనను కాలోచితమైనటువంటి వార్తలు చేశారు. అంటే ఏమిటి అర్థం అంటే, అయ్యా మీరు వచ్చారు, మీరు చాలా బడలికతో ఇక్కడికి వచ్చి ఉంటారు, మీకు కాసేపు నేను విసురుతాను అని చెప్పి అలా వింజామర విసరడం. మన కాలంలో అయితే మనం ఏదో ఫ్యాన్ వేయటం, ఏసీ వేయటం, మనకు ఉండేటువంటి సౌకర్యాన్ని వాళ్ళకి యథోచితంగా చేయాలి అన్నారు. అంతే. ఆయన మంచి శీతాకాలంలో వచ్చి వణికిపోతూ ఉంటే ఏదో పెద్దవాళ్ళు చెప్పారండి ఏసీ వేయండి అని మనం అనకూడదు. ఎందుకంటే ఆ సమయంలో ఏసీ ప్రమాదం, హీటర్ ఉంటే అవి వేయచ్చు. అలాగనమాట కాలోచితంగా. అలాగే చెప్పేటప్పుడు కూడా వారు తెల్లారగట్టే వస్తే భోజనం చేస్తారా అని అనకూడదు. మధ్యాహ్నం వస్తే భోజనం చేస్తారా అని, పొద్దున్నే వస్తే ఏదన్నా పానీయం తీసుకుంటారా అని అనాలి. కాబట్టి కాలోచితమైనటువంటి ఆయన్ని అడిగారు. తర్వాత ప్రయాణ విషయాలు అడిగారు. ఇలాంటి కాలోచితమైనటువంటి వార్తలు అయిన తర్వాత శతానందం ప్రతి జనకకృత స్వశోక నివృత్యుపాయ ప్రార్థన. ఇప్పుడు ఆ శతానందులు వారు తన యొక్క రాకకు కారణం ఆయన చెప్పే ముందే జనక మహారాజు గారు జరిగిన విషయం, ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకుని తన యొక్క శోకాన్ని తీర్చడానికి వచ్చారని చెప్పి భావన కలిగి వెంటనే ఆయన చెప్తూ ఉన్నారు. శతానంద మహాప్రాజ్ఞ కాగతి స్యాదితో మమ వృద్ధత్వాద్ ఆత్మనశ్చైవ పుత్రాణంచైవ శైశవాత్. నాకా వార్ధక్యం వచ్చేసింది, చిన్న పిల్లలుగా ఉన్నారు. అంటే చిన్నపిల్లలంటే మరి పాకే పిల్లలు కాదు, యవ్వనంలో ఉన్న పెద్ద పిల్లలైనా పిల్లలుగానే కనిపిస్తూ ఉంటారు తండ్రికి. ఢిల్లీకి రాజా అయినా తండ్రికి తల్లికి కొడుకే కదా. అలా కాబట్టి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలుగానే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ శతానందుడు ఆ మహాప్రాజ్ఞుడైనటువంటి వాడితో చెప్పుకుంటూ ఉన్నారు, పిల్లలా చిన్నపిల్లలు, నేనా వృద్ధుణ్ణి అయిపోయాను, నాకు గతి ఏమిటి? కన్యకా రత్న బాహుళ్యాత్ హతబంధోర్ మహాముని. ఇప్పుడు నా కూతురి జానకు ఉంది, అలాగే నాదైనటువంటి ఆ రమాదేవితో పాటు 3 కూతుళ్ళు శతానందుల వారికి చెప్తూ ఉన్నారు జనక మహారాజు. అంటే తన తమ్ముడు గారి కూతుళ్ళను కూడా తన కూతుళ్ళు అనే భావన వచ్చేసింది ఆయనలో. ఎందుకంటే అంతటి ఆత్మీయత సోదరుడి పైన. కనుక ఈ 4 కూతుళ్ళు ఉన్నారు. ఇంతమంది కన్యకలతో నేను ఇప్పుడు ఉన్నాను. శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా